అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. మనుష్యులు దేవునికి వ్యతిరేకంగా సమాజంగా కూడి ఆయనను చుట్టుకున్నప్పుడు పరమందు ఆసీనుడైన దేవుడు వారికి తీర్పు తీరుస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యూదుల సమాజ మందిరములలో బోధించినప్పుడు కూడా అనేక మంది ఆయనను చుట్టుముట్టి ఆయనను శోధించినప్పుడు అనేక మార్లు వారి నోళ్లు మూయించారు, గద్దించారు. అయితే ఆయన రెండవ రాకడ సమీపించుకొలది మరి ఎక్కువగా సమాజంగా కూడుకొనమని దేవుని పరిశుద్ధ లేఖనంలో చెప్పబడిన రీతిగా జనములు సమాజ మందిరములలో దేవుని మందిరములలో ఆయనను ఘనపరచుటకు సమాజంగా కూడుకొని ఉన్నప్పుడు వారి మధ్యలో ప్రభువు ఉండి వారిని దీవిస్తారు. ఆమెన్, హల్లెలూయా. మనుషులు సమాజంగా కూడుకొని ఆయనను నిజమైన దేవుడిగా అంగీకరించి ఆయనను మహిమపరచి ఆరాధించినప్పుడు ఆయన దర్శనాన్ని, ప్రత్యక్షతను పొందుకుంటారు. హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనములు. సమాజ మందిరములలో దేవుని మందిరములలో కూడుకొని మీ నామమును హెచ్చించినట్లును ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లును ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించి అటువంటి కృప అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.